బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీలో విమాన ప్రమాదం జరిగింది. ప్రయాగ్రాజ్ లో ఆర్మీ శిక్షణ విమానం కూలింది. ఇద్దరు పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. కేపీ కాలేజ్ సమీపం చెరువులో విమానం కూలింది. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. ఇక ప్రయాగ్రాజ్ లో అయితే ఆర్మీ శిక్షణ విమానం కూలింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అసలు ఈ విమాన ప్రమాదం జరగడానికి రీజన్ ఏంటి, అలాగే ఆ విమానంలో ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో మధ్యాహ్నం ఒక ఆర్మీ శిక్షణ విమానం కేపీ కాలేజ్ సమీపంలోని ఒక చిన్న చెరువు ఉంటే ఆ చెరువులో కూలిపోయినట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి కొంతమంది సిబ్బంది రెస్క్యూ చేసి ఇద్దరు పైలట్లు ని స్వల్ప గాయాలయ్యాయి. వారిని గుర్తించి వెంటనే బయటకు తీసినట్టు కూడా తెలుస్తుంది. సో ఇద్దరు మాత్రమే ఆ యొక్క విమానంలో ఉన్నట్టు, ఆర్మీ శిక్షణ విమానంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అది మనకి చెరువులో వెంటనే పడిపోగానే స్థానికులు గుర్తించి రెస్క్యూ టీమ్ కి వెంటనే సమాచారం ఇవ్వడం, వారు ఎక్కడికి రావడము, వారిని ఇద్దరిని కూడా సురక్షితంగా బయటికి తీయడము. సో ఇక ఎవరికి కూడా ప్రాణాపాయం లేనట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అదే ఆ చెరువు కాకుండా బయట ఎక్కడైనా ఈ యొక్క శిక్షణ విమానం కూలిపోయినట్టయితే ఇద్దరు పైలట్లు కూడా చనిపోయేవారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కాబట్టి అనేక సార్లు మన దేశంలో ఇప్పటికీ అనేక సార్లు ఈ యొక్క ఆర్మీ శిక్షణ విమానాలు కూలిపోతూనే ఉన్నాయి. ఎందుకంటే మనకి పైలట్లు ముఖ్యంగా శిక్షణ తీసుకుంటున్నటువంటి సమయంలో వారు ఎప్పుడు రెగ్యులర్ గా ఈ ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి దానిలో భాగంగానే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో కూడా ఒక శిక్షణ విమానం ఈ పైలట్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఈ యొక్క కేపీ కాలేజ్ సమీపంలో ఉన్నటువంటి చెరువు దగ్గర కూలిపోయినట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రమాదంలో ఎవరికి ఎటువంటి అంటే పెద్దగా పైలట్లు స్వల్ప గాయాలు తప్ప పెద్దగా ప్రమాదం లేదని చెప్తున్నారు. కాబట్టి రెస్క్యూ టీమ్ కి సకాలంలో మనం సమాచారం అక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా బయటపడ్డట్టు కూడా తెలుస్తుంది. విమానం గాల్లో ఉండగానే అదుపు తప్పినట్టు కూడా చెప్తున్నారు. కొందరు అక్కడ ఉన్నటువంటి కొందరు గుర్తించి వీడియోలు కూడా తీసినట్టు తెలుస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కూడా మారుతున్నాయి. గాల్లోనే విమానం ఉండగా అదుపు తప్పి చెరువులో పడిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదు. కాబట్టి దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఘటన గల కారణాలు ఏంటని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.